షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ ఇతని లవ్ జిహాద్ అండ్ రేప్ కేసు మీద మాట్లాడమని చెప్పేసి చాలా వీడియోలు రిక్వెస్ట్లు వస్తున్నాయి. అయితే నేను ఇప్పటివరకు దాని గురించి తెలుసుకున్నాను అనమాట. మీడియా వర్షను, పోలీసుల వర్షను, అలాగే బాధితురాలి వర్షను అండ్ జానీ మాస్టర్ వర్షన్ కూడా. అయితే ఈ 4 వర్షన్స్ నుంచి చూసిన తర్వాత, గమనించిన తర్వాత ఎప్పుడైనా సరే ఏ అలిగేషన్ అయినా వచ్చినప్పుడు దాంట్లో మనము 2 వర్షన్స్ వినాలి. న్యూట్రల్ వర్షన్స్ నుంచి వినాలి. అయితే ఇప్పుడు జానీ ఏం చెప్తున్నాడు అనంటే కొంతవరకే మాట్లాడుతున్నాడు. నేను ఆమెను కారవాన్‌లో గుంజినా అని చెప్పేసి ఆమె అలిగేషన్ ఏస్తుంది. దానికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. క్యారవాన్ లోపల ఇద్దరే ఉన్నప్పుడు ఇంకా ఎవిడెన్సెస్ అంటే ఏంది? సీసీటీవీలు ఉంటాయా? ఉండయి కదా క్యారవాన్‌లో అయితే. నార్మల్‌గా పర్సనల్ వ్యాన్ అది. సో, అదొకటి మాట్లాడుతున్నాడు. లేదా ఇంకో వేరే వేరే అలిగేషన్స్ చేస్తా ఉన్నాడనమాట వేరే యూనియన్స్ మీద అవన్నీ. సో, అది వదిలిపెడితే పోలీసులు ఏమని చెప్తున్నారు అనంటే బాధితురాలి వర్షన్‌ని బట్టి మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఈ 3 కేసులు పెట్టినాము అని చెప్పేసి అంటున్నారు. అయితే బాధితురాలు ఏమని ఫిర్యాదు చేసింది అనంటే 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏముంటది అనంటే అమ్మాయిలు పోలీస్ స్టేషన్‌కి రానవసరం లేకుండా ఫోన్ త్రూనే కేస్ ఫైల్ చేయొచ్చు. అవకాశం కల్పించిండ్రు ఈ మధ్య. రెండోది ఏంది అనంటే ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్‌కి మార్పించొచ్చనమాట. ఒకవేళ ఇప్పుడు మా పరిధి కాదు, మేము చూడం అనుకుంటే మాట్లాడతారు చూసినావా? సో, అట్లా అన్నమాట. సో, అయితే అమ్మాయి ఫోన్ త్రూ ఎందుకనంటే ఆమెకి పర్సనల్‌గా ప్రాణహాని ఉంది అనే భయంతోటి ఫోన్ నుంచి చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంట. అయితే ఆమె చెప్పిన వర్షన్స్ ప్రకారము మనం 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఏమంటుంది అనంటే నన్ను ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ నా ఫ్లాట్‌కే వచ్చి రేప్ చేసిండు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆమె కంప్లెయింట్ చేయలేదు. మల్టిపుల్ టైమ్స్ అలో చేసింది అనంటేనే దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ కన్సెంట్. మేబీ ఉన్నదో ఉండలేదో మనకు తెలవదు. కానీ కన్సెంట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అలో చేసింది ఫ్లాట్‌కి అన్నప్పుడు. రెండోది ఏంటి అంటే ఒకసారి అది అసాల్ట్ అయినప్పుడు రెండోసారి ఎందుకు రెసిస్ట్ చేయలేదు? ఓకే. మూడోది ఏంటి అంటే అక్కడ షూటింగ్ లొకేషన్‌లోనో ఎక్కడో మరి ఉన్నప్పుడు క్యారవాన్‌లో రమ్మని చెప్పేసి ఊకే హరాస్ చేస్తున్నాయంట లొకేషన్స్‌లో. హరాస్ చేస్తుంటే ఆ అమ్మాయి ఇంగ ఎప్పుడు మరి వెళ్ళేదో కాదో మనకు తెలవదు. అంటే అట్లా ఒకవేళ రెసిస్ట్ చేసినప్పుడు అందరి ముందే కొట్టేవాడు అని చెప్పేసి కూడా చెప్పిందనమాట. సో, ఈ ఓవరాల్‌గా మనకు కొన్ని విషయాలు ఏంటి అనంటే క్లారిటీ రావాల్సింది ఆ అమ్మాయి కన్సెంట్ ఉందా లేదా? ఇంకో రెండో విషయం ఏందనంటే క్విడ్ ప్రోకో అనంటే నేను నీకు అవకాశం కల్పిస్తా. నువ్వు నాతోటి ఫిజికల్‌గా ఇంటిమేట్‌లో ఉంటే అని చెప్పేసి అంటే కూడా అది కూడా రేప్ కిందకే కన్సిడర్ అయితది. మూడోది ఏంది అనంటే సరే ముందు వరకి కన్సెంట్ కావచ్చు. ఇప్పుడు లాస్ట్ టైమ్ కన్సెంట్ కాకపోయినా గూడా అది రేప్ కిందకే కన్సిడర్ అయితది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అనంటే, అతని భార్య ఫస్ట్ భార్య జానీ ఫస్ట్ భార్య పేరు సుమలతనంట ఫస్టు. ఆమెను మతం మార్చి అయేషా కింద కన్వర్ట్ జేసి పెళ్లి చేసుకున్నాడంట. అయితే ఇప్పుడు ఆ అమ్మాయే ఈ అమ్మాయిని ఫోర్స్ చేస్తుందంట. "నువ్వు గూడా మతం మారు, మా ఆయన్ని పెళ్లి చేసుకో" అని జెప్పేసి. ఎంత నీచం అంటే వీళ్ళు అసలు ఈ మత వ్యాప్తి కోసము ఇంత దారుణంగా మాట్లాడతారా? ఇంత దారుణంగా చేష్టలు చేస్తారా? అని అనిపిస్తది జూసినావా? ఇప్పుడు మీకు ఇలాంటివి ఇవి ఫోకస్‌లోకొస్తున్నాయి గాబట్టి. ఫోకస్‌లో ఆఫ్ ఫోకస్‌లో జరిగేవి చాలా ఉంటాయి. వీడొక్కడే గాదు. ఇంతకుముందు బషీర్ అని ఒకడు ఉంటుండే. వాడు గూడా ఇప్పుడు చిల్లర కంటెంట్, క్రింజ్ కంటెంట్‌లు చేసుకుంటా ఉంటాడు. వాడే పోస్ట్ చేసిన ఫోటో ఏంది అనంటే పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత. అర్థమైతుందా? సో, ఇప్పుడు మీరు జనాలందరూ అర్థం జేసుకోవాల్సింది, హిందువులందరూ అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, వాళ్ళకి పొజిషన్ లేకపోతే వాళ్ళకి వెనకాలుండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మదరసాల నుంచో లేకపోతే ఇంకా కొంచెం పొలిటికల్ పార్టీలు ఇట్లా కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్ డబ్బులిచ్చి లవ్ జిహాద్ జేయిస్తాయి. ఎవడైనా పొజిషన్‌లో ఉన్నాడు అనంటే ఆ పొజిషన్‌ని వాడి వాళ్ళు లవ్ జిహాద్ చేస్తారు. కానీ మొత్తంగా దీనికోసం పనిచేస్తారు. ఓకేనా? సో, దీంట్లో మంచోళ్ళుండరా? చెడ్డోళ్ళుంటారా? అనే కాలిక్యులేషన్స్ మనం యేసుకొని వీనితోని ఫ్రెండ్‌షిప్ జేయాలనా? వానితోని ఫ్రెండ్‌షిప్ జేయాలనా? అనే ఈ కాలిక్యులేషన్స్‌లో మనం పడిపోతా ఉంటాము. మనము పొలిటికల్లీ కరెక్ట్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. ఇప్పుడు అందరూ అలాగే ఉండరు. ఉండరు. ఉండకపోవచ్చు. మనం ఉండరు అని చెప్పేసి మనం గూడా అంటలేం గదా! కానీ ఎవడెలా ఉంటాడు అనేది మనకెలా తెలుస్తది? ఇప్పుడు ఎవడైనా సరే నేనొక వీడియో పోస్ట్ చేసిన 'ఆలీ' యాక్టర్ 'ఆలీ' మీద. వాడు చనిపోయాడన్న విజయ్. ఎలాగా? వాడు ఇదే బెట్టింగ్లు సూసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతున్నాయి. బాగా ఎక్కువ అవుతున్నాయి అన్న. అంటే దయచేసి యూత్ మీరు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి పనులు చేసి మీరు చనిపోతే జీవితాంతం మీ తల్లిదండ్రుల్ని అది నరకం అన్న. అది చాలా నరకం. అది దయచేసి చేయకండి ప్లీజ్. Meanwhile, మీరు ఇలా చాలా ఛాంపియన్షిప్ లో ముందుగానే ప్రిడిక్ట్ చేసి చాలా అమౌంట్ సంపాదించవచ్చు. జస్ట్ లైక్ ఏ T20, ద మోస్ట్ ట్రస్టీ వర్త్ యాప్. జస్ట్ అలిగేషన్ అనుకోవడానికి లేదు గదా! డైరెక్ట్ ఏమంటారు పెట్టేస్తున్నారు గదా! ఈ విషయాలు బయటకొచ్చే విధంగా కనిపిస్తున్నాయి గదా! ఇప్పుడు గూడా మనం పొలిటికల్‌గా కరెక్ట్‌గా ఉండడానికి లేకపోతే ఇంకెవరినో డిఫెండ్ చేయడానికి లేదా మన ఫ్రెండ్స్‌లో ఉన్నారు అని జెప్పేసి ఇలాంటి తర్జన భర్జనలు పడతా ఉంటాము. లేకపోతే మాట్లాడాలా లేదా ఎవరినో హర్ట్ చేస్తుంటాం. ఫ్యాక్ట్స్ అయినప్పుడు నీకు తెలిసినప్పుడు మాట్లాడడంలో ఎటువంటి హెసిటేషన్ పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? సరే నీకు ఫ్యాక్ట్ గాదు అలిగేషన్ అని జెప్పేసి నీకు క్లారిటీ ఉంది. మాట్లాడాలనిపిస్తే మాట్లాడు లేకపోతే లేదు. నీకు సపోర్ట్ చేయాలనిపిస్తే అమ్మాయికి సపోర్ట్ చేయి. లేకపోతే నీకు చేయాలనిపియకపోతే నోరు మూసుకొని ఉండు.
కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఇలాంటి బురద చల్లే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. వీళ్ళు మతాన్ని హేట్ చేస్తారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. మతాన్ని హేట్ చేసేటట్టయితే ఆ బషీర్ గాడ్ అయినా సరే, ఈ జానీ గాడ్ అయినా సరే, ఈ ఆలిగాడ్ అయినా సరే ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? సో పోనీ ఇవన్నీ కామన్ కాదా? ఇండస్ట్రీలో ఎవ్వరికి తెలియని విషయం ఏముంటుంది? అందరికి తెలిసిన విషయమే కదా. చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది తెర వెనుక అనేది చాలా మందికి ఒక అవగాహన ఉంటుంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే దగ్గర నుంచి చూసి ఉంటారు, వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారు. నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు, అవగాహన ఉంది నాకు. అండ్ సినిమా ఇండస్ట్రీ అయినా సరే, టీవీ ఇండస్ట్రీ అయినా సరే, ఈ మధ్య యూట్యూబ్లో వాళ్ళు అయినా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా ఈ వల్గారిటీనే ప్రచారం చేస్తున్నారు కదా. మీరందరికీ ఫ్రీగా క్లూ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అదే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ న్యూడిటీని అయినా సరే, వెస్ట్రన్ కల్చర్ని అయినా సరే, ఇంకేదైనా చిల్లర అబ్యూజివ్ లాంగ్వేజ్ అయినా సరే, ఇదంతా మీకు రీల్స్లో పోస్ట్ చేసి పెడుతున్నారు, యూట్యూబ్లలో వీడియోలు చేసి పెడుతున్నారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలు, ఈ డి లేకపోతే ఇంకోటి ఏదైంది జబర్దస్త్, ఇలాంటి ఎంత చిల్లర ప్రోగ్రామ్స్, నేను ఆ క్లిప్పులు వేయాలంటే కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది. అర్థమవుతుందా? అట్లాంటి చిల్లర ప్రోగ్రాంలు చేస్తున్నారు. అట్లా వాళ్ళకి తెలియదా? చిన్నపిల్లలు చూస్తారు ఆ ప్రోగ్రామ్స్ అని తెలియదా? డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటే, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే, వాడిని వీడు గొక్కుతాడట, వీడిని వాడేస్తాడట, నేను ఇంతలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదన్నీ చిన్నపిల్లలకు ఎక్కడో దగ్గర థాట్ ప్రొవోకింగ్ కాదు అది, ఎక్కడో దగ్గర వాళ్ళ నెగిటివ్ సైడ్ పుష్ చేస్తలేవు అవి. వాళ్ళకి తెలియక చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా, లేకపోతే అది మనం యాక్సెప్ట్ చేస్తే చేస్తున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తే బాధ అనిపించవచ్చు, లేకపోతే అటు ఇటు పోయి బ్లేమ్ మన మీదకి తీసుకొచ్చిండు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి బ్లేమ్ ఎత్తుకోవాల్సిన బాధ్యత జనాల మీదనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, వాళ్ళు అంత ఓపెన్గా చేస్తూ ఉంటే మీకు కళ్ళకు కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా, కనిపించి కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు డీకైనా సరే, జబర్దస్త్కైనా సరే, ఇంకో చిల్లర ప్రోగ్రామ్స్ మస్తు వచ్చినాయి ఈ మధ్యలో. ఈ చిల్లర ప్రోగ్రాంలు అన్నింటికి అంతంత టీఆర్పీ రేటింగ్లు రావడానికి కారణం ఎవరు? మీరు చూడడమే కదా. మీరు చూడటం మానేసిన రోజు వాళ్ళు అలాంటివి చేయడం మానేస్తారు. ఇది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు? ఆడియన్స్ ఏది డిమాండ్ చేస్తే అదే డెలివరీ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ ఓడైనా సరే, టీవీ ఓడైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్లు అయినా సరే, యూట్యూబ్ వాళ్ళు అయినా సరే. అర్థమవుతుందా? మీరేది డిమాండ్ చేస్తారో వాళ్ళే మీకు అది డెలివరీ చేస్తారు. మీరు ఇది ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసే మీకు ఈ కంటెంట్ కావాలని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. కొంచెం కొంచెంగా దీన్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు? నువ్వు అలో చేస్తున్నావు కాబట్టి. అలో చేస్తున్నానే కాలం ఎంత అలో చేస్తావో అంతవరకు చేస్తారు. నువ్వు ఎక్కడైనా ఎవరైనా క్రిటిసిజం వచ్చిందంటే అది చేయడం మానేస్తారు, కొత్త దారి ఎత్తుకోవడం ప్రయత్నం చేస్తారు. అంత నార్మలైజ్ చేసేస్తారు అనమాట. ఈ న్యూడిటీ నార్మలైజ్ చేయడము, వెస్టర్నైజేషన్ నార్మలైజ్ చేయడం వల్ల రేపొద్దున ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, అరే ఎందుకు అప్పటి నుంచి నీకు కొంచెం కొంచెం డోస్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పటికి నువ్వు టాప్ లేసు బాటం లేసు అసలు ఏం లేకుండా న్యూడ్గా వచ్చి కెమెరా ముందు నిలబడ్డా నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు. ఎందుకు? ఎందుకంటే అది నార్మలైజ్ అయిపోయింది. దీంట్లో తప్పేముందిరా అని అనిపిస్తుంది నీకు. నిన్ను అట్లా ట్యూన్ చేసేసాను అనమాట. నువ్వు ఏ రోజైతే ఫస్ట్ స్టెప్ తీసుకోవో, అర్థమవుతుందా? మనం పాత సినిమాలు చూస్తాం కదా, లిప్ కిస్ అనేది ఎట్లా చూపిస్తుంటే 2 పువ్వులు పెట్టి టికెట్లు ఊపుతుండే. ఇప్పుడు ఏమైపోయింది? మూతులు నాకునుకే వచ్చేసింది. దాని తర్వాత ఏమొచ్చింది? ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఇంకేమున్నది? డ్రైవర్ల మీద బనీల మీద ఇది కూడా ఉన్నది కదా. ఇంకా నువ్వు ఎంకరేజ్ చేసేసి ఏమవుతుంది? ఆ బనీని పోతే తర్వాత డ్రైవర్ కూడా పోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ నార్మలైజేషన్, దిస్ ఈజ్ కాల్డ్ వెస్టర్నైజేషన్. ఓకే, ఎంత వరకు నువ్వు దీన్ని ఎంకరేజ్ చేస్తావో అంతవరకు దీనికి ఒక పులి స్టాప్ అనేది ఉండదు. మొన్ననే మనం చూసినాం ఏ రేంజ్కు నార్మలైజ్ చేసేసారు దీన్ని అని అంటే, మొన్న పి హనుమంతో వాడు ఉండే కదా యూట్యూబర్, వాడు తండ్రి కూతుళ్ళ రిలేషన్షిప్ని కూడా సెక్సువలైజ్ చేసి మాట్లాడింది కదా. మాట్లాడగలగడానికి వాడికి ఉన్న ఛాన్స్ ఏంది? వాడు ఆడియన్స్. ఓకేనా? సరే, ఇంత జరిగింది కదా, ఇంత రచ్చ జరిగి ఏదో పోలీస్ కేసు బొంగు బొచ్చాన వాడు అరెస్ట్ అయ్యిందా? కాలేదు. ఇప్పుడు వాడు బడాబాబు కొడుకు, వాడిని కాపాడుకోవడానికి పైసలు ఉన్నాయి. అర్థమవుతుందా? రెండోది, ఇప్పటికి కూడా వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో 53,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కాదు అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతాను? ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఇలాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీదే తప్పు. సో నువ్వు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళను అన్ఫాలో చేసేస్తావో, బ్లాక్ చేసేస్తావో, ఈ కంటెంట్ని వెంటనే రిలీజ్ చేయంగానే నువ్వు క్రిటిసైజ్ చేస్తావో, నెక్స్ట్ టైం రిపీట్ చేయడానికి భయపడతారు. ఎందుకు? ప్రతి ఓడికి కావాల్సింది వ్యూవర్షిప్. ప్రతి ఓడు ఈ ఇండస్ట్రీలో పనిచేసేది పైసల కోసం. ఓకేనా? వాడికి ఎంతెంత టీఆర్పీలు వస్తే, ఎంతెంత వ్యూవర్షిప్ పెరిగితే అంతంత పైసలు వస్తాయి. సో దానికోసం వాడు దేనికైనా దిగజారుతాడు. ఎందుకు అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే జనాలు ఉన్నారు కాబట్టి. ఓకే, రెండోది, నువ్వు ఈ రియలిస్టికల్ ఇన్సిడెంట్స్ నుంచి కూడా నువ్వు రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకోకపోతే మూర్ఖుడివి కూడా నువ్వే అవుతావు. ఎందుకు? లవ్ జిహాద్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఒక వర్గం కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు, సో కాల్డ్ సెక్యులర్స్. ఓకేనా? కొన్ని ఇన్సిడెంట్లు లైమ్ లైట్లోకి వస్తాయి. ఇప్పుడు ఆ బషీర్ గాంధీ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు ఈ జానీ మాస్టర్ గాడు వచ్చిండు, ఆలీ గాడి ఎగ్జాంపుల్ చెప్పిన, ఈ డి షోది, లేకపోతే ఈ అదేంటి ఆ జబర్దస్త్, లేకపోతే ఈ సో కాల్డ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సమ్ యూట్యూబర్స్,
ఓకే, ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళ ముందు కనిపించే వాటిని మీరు బ్లాక్ చేసేసేయండి, లేకపోతే కమెంట్స్లో నిక్కచ్చిగా అడిగేసేయండి. ఒకరిని చూసి ఒకడు అట్లా అడుగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ యూ విల్ రిసీవ్ ఏ హేట్. ఒక దగ్గర ఆ విధంగా ప్రవర్తిస్తారు, ఒక దగ్గర ఈ విధంగా, వాళ్ళే హేట్ చేస్తారు. అలా చేసే వాళ్ళే మిమ్మల్ని హేట్ చేస్తారు. మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు నీకు హేట్ వస్తుంది అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఆ మెంటాలిటీ ఉన్నోడే, వీడు ఆ క్రిమినలే, వీడు రేప్ చేసేటోడే, వీడు అమ్మాయిలను ఇట్లా చిల్లరగా వాడేటోడే అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో తప్పు చేసిన వాళ్ళను, అమ్మాయి అబ్బాయి చూడకుండా తప్పు చేసిన వాళ్ళను నిక్కచ్చిగా అడిగేవాడు ఉంటాడు చూసినావా, ఆబ్వియస్లీ వానికి ఎట్లయినా హేట్ వస్తుంది. ప్రతిసారి నేను ఇదే చెప్తా, మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపించినప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు తెలుసుకొని నలుగురికి తెలుసుకోవాలి, నలుగురికి చెప్పే ప్రయత్నం చేయాలి. నీ లైఫ్లో ఎంతో టైము క్రింజ్ చూడడానికి వేస్ట్ చేస్తూ నువ్వు 100 రీల్స్ చూస్తున్నావు అంటే ఒక 10 రీల్స్ నువ్వు ఎడ్యుకేటింగ్ వీడియోస్ చూడు, మన హిందూయిజం గురించి చూడు, లేకపోతే దేశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు డెలిబరేట్లీ సెర్చ్ చేయి. అలాంటి వాటికి లైమ్ లైట్లోకి తీసుకురాదు, అల్గారిథం పనిచేయదు. అటువంటి నువ్వే సెర్చ్ చేసి వెళ్ళి చూడాలి. ఇప్పుడు నా వీడియోని రీచ్ రాదు, ఎందుకు అనంటే ఇప్పుడు చూసి వదిలేస్తారు కాబట్టి మీరు ఇలాంటివి నలుగురికి తెలియాలనే విధంగా మీరు షేర్ చేస్తే వానికి తెలుస్తుంది. అప్పుడు మనం ఏమంటారు కొంచెం డిఫెన్స్లో పడవచ్చు. అర్థమవుతుందా? సో లవ్ జిహాద్ అనేది రియల్, ఇట్స్ నాట్ ఏ కాన్స్పిరసీ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పవర్ ఆఫ్ మెనీ బ్యాకింగ్ చేసేవి. కన్వర్షన్స్, క్రిస్టియన్ కన్వర్షన్స్ కూడా చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి కన్వర్షన్ చేపిస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరీ ముఖ్యంగా. అర్థమవుతుందా? ఇవన్నీ రియలే. ఎవరో దీని గురించి మాట్లాడినంత మాత్రాన వాళ్ళంటే నచ్చక మాట్లాడటం కాదు, నిజం కాబట్టి మాట్లాడుతున్నారు అని తెలుసుకోండి. అర్థమవుతుందా? సో అది మ్యాటర్.